రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు పెసరపిండి వడియాలు ఎలా పెట్టాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. అల్లం ముక్క 2 అంగుళాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 10, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడుక్కొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని తీసివేసి మిక్సీ జార్‌లో వేసుకొని ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెసరపిండి పలచగా కాకుండా గట్టిగా ఉండేలా చూసుకోండి. తర్వాత ఒక గిన్నెలో ఈ పిండినంతటిని వేసుకొని జీలకర్రను వేసుకొని వడియాలు వేసుకోవడానికి అనువుగా ఉండేటట్లుగా ఈ పేస్ట్‌ను కలుపుకోవాలి. అలాగే పెసరపిండిలో ఉప్పు తక్కువగా ఉండేటట్లుగా చూసుకోండి. వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పల్చటి క్లాత్‌ని తీసుకొని తడుపుకొని పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటూ కొంచెం కొంచెంగా వడియాల్లాగా వేసుకోవాలి. క్లాత్ మీద కానీ లేదా పల్చటి ప్లాస్టిక్ షీట్ మీద కానీ వేసుకోవచ్చు. ఎండిన తర్వాత వాటికవే ఊడిపోయి వస్తాయి. ఇలా ఒక 2, 3 రోజుల పాటు బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఈ వడియాలను ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఈ వడియాలతో పెసర వడియాల పులుసులు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్‌ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.